వాహా! ఇప్పుడైతే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకు అనుకుంటున్నారా? మన ఏపీలో చంద్రబాబు గారు అయితే కొత్తగా చట్టం తేబోతున్నారు. త్వరలోనే వస్తుంది. 13 ఏళ్ళు వయసు లోపల ఉన్న చిన్నపిల్లలు ఎవ్వరైనా కానీ మొబైల్ యూజ్ చేయడానికి లేదు. అంటే సోషల్ మీడియాలో ఎటువంటివి చూడడానికి వీలు లేదు. యూజ్ చేయడానికి రీల్స్ ఇట్లాంటివి యూజ్ చేయడానికి కూడా లేదనే చట్టం అనేది త్వరలోనే మన ముందుకైతే తీసుకురాబోతున్నారు చంద్రబాబు గారు. సో హ్యాపీ నేనైతే. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మంచిగా తినేవాళ్ళం, బాగా ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం, స్కూల్ నుంచి వచ్చేసి హోంవర్క్ చేసుకునే వాళ్ళం, పడుకునే వాళ్ళం. పడుకునే ముందు పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో, నానమ్మ వాళ్ళు, జేజీ వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళైతే మంచిగా పడుకునేటప్పుడు వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకొని పూర్వకాలం కథలు చెప్పుకుంటా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే ఎంజాయ్ చేస్తా అంటే మంచి మంచి స్టోరీస్ వింటాంటివి. ఈ జనరేషన్లో ఎట్లున్నారంటే పిల్లలు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఫోను 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 ఫోన్. ఏం చూసారో ఆ ఫోన్లలో అయితే అస్సలు అర్థమే కాదు. ఇంటికి రావడం లేటు, తినేటప్పుడు ఫోనే, హోంవర్క్ చెయ్యండి రా అంటే ఫోనే, ఇంటి దగ్గర ఏమైనా హాలిడేస్ వస్తే ఆడుకోపోండి రా అన్నా వినరు, ఫోనే. ఇంకా పడుకునేటప్పుడు ఎంత టైం అయినా కూడా వాళ్ళకి కనపడదు, ఫోన్ చూస్తూనే ఉంటారు. వీటన్నిటికీ ఎక్కడరా మనకు సమాధానం దొరుకుతుందని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. దానికైతే కరెక్ట్ చట్టాన్ని పట్టుకొచ్చినాడు మన చంద్రబాబు గారు. ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు చాలామంది పేరెంట్స్ అయితే రిలీఫ్ అయ్యే విషయమే ఇది. వర్కౌట్ అవ్వాలి, అయ్యేలా చేయాలి. చిన్నపిల్లలు అనేది మొబైల్ చూడకూడదు. మొబైల్ మంచికి ఉంది, చెడుకు ఉంది. పిల్లలు చూడడం వల్ల మంచి ఎంత నేర్చుకుంటారో తెలియదు కానీ చెడు వాళ్ళ మీద ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కాబట్టి మొబైల్స్కు దూరం అయ్యే పద్ధతిని తీసుకురావడం, అలాంటి చట్టాన్ని ఒకటి మన ముందుకు తీసుకురావడం అయితే చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా పిల్లలు ఇంటికి రావడం లేటు, హోంవర్క్ చేసుకుంటారా అంటే మా ఓడేమో ఫోన్ తీసుకొని కూర్చుంటాడు, మా పాప అయితే రీల్స్ చేసుకుంటా కూర్చుంటుంది. వీటన్నిటికీ మంచి ఆన్సర్ అయితే దొరికింది అబ్బా నాకు. నేను ఫుల్ హ్యాపీ. మీరేమంటారు? మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఈ మొబైల్ చూడడం, ఇలా దీనికి బంద్, మొబైల్కి ఒక సీల్ పెట్టడం, ఈ సోషల్ మీడియా బంద్ అనేది ఎంతమందికి హ్యాపీ కలిగించింది? కామెంట్ రూపంలో తెలియచ్చు కదా నాకు కూడా, నేను కూడా వింటాను మీ మనసులో ఏమనుకుంటున్నారు. థ్యాంక్ యూ గాయ్స్.